सर्वे जना सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। भारत माता की, भारत माता की। वंदे वंदे वंदे। మనందరం సభ ప్రారంభించుకున్నాం. వందే మాతరం 150వ సంవత్సరం. ఇప్పుడు మనం అందరం వందే మాతరాన్ని పూర్తిగా పాడితే బాగుంటుంది అనేది నా అభిలాష. సార్ సెల్లో కొడతారా? గూగుల్లో పాడదాం, ఓకేనా? మనం అందరం నిలబడి పాడదాం, విందాం. అనలేకపోయినా మొత్తం ఇప్పుడు కాదు, రెడీ అయ్యాక చెప్తాను. మనం మాట్లాడుకుంటూ ఉందాం. అభయ హిందూ సేన ఇందాక మన లాయర్ శ్రీకృష్ణ గారు చెప్పారు కదా, మనం పోయిన సంవత్సరమే ప్రారంభించాం. కానీ హిందువుల్ని జాగృతం చేయడం అనేటువంటి కార్యక్రమం ఎన్నో వందల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. బ్యానర్ ఏదైనా, డోనర్ ఎవరైనా, ఓనర్ మాత్రం భరతమాత. కాబట్టి మనం బ్యానర్స్ చూసో లేకపోతే వాటి పేర్లు చూసో మనం కొందరిని ఇష్టపడడం, కొందరిని ఇష్టపడకపోవడం అవన్నీ చేయకండి. అది ధర్మానికి అక్కరకు వస్తుంది అన్నప్పుడు మనం స్పందిద్దాం, ఇవ్వగలిగినటువంటి సహకారాన్ని అందిద్దాం. అవసరమైనప్పుడు రక్తాన్నైనా చిందిద్దాం, శత్రువు వస్తే బంధిద్దాం. మన ధర్మం కోసం మనం ధైర్యంగా ముందుకు అడుగులు వెయ్యాలి అనేటువంటి ప్రేరణ కలిగించడం కోసమే ఈ అభయ హిందూ సేన ప్రయత్నం చేస్తుంది. ఎంతమంది వచ్చారు అన్నది ప్రధానం కాదు, వచ్చిన వాళ్ళందరూ ప్రధానం. అదే మాకు ప్రధానం. ఎందుకంటే నిక్కమైన నీలం ఒక్కటున్నను చాలు, తలుపు వెలుగురాళ్ళు తట్టెడేల. సో కాబట్టి చాలా సభలకి చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. చాలా ఈ దేశ వ్యతిరేకమైనటువంటి వారు, ధర్మ వ్యతిరేకమైనటువంటి వాళ్ళు జరిపే సభలు చాలా జన ప్రవాహంతో జరుగుతూ ఉంటాయి. మన వాళ్ళలో కొందరు అత్యుత్సాహంతో, నేను చెప్తాను, మన వాళ్ళు అత్యుత్సాహంతో అటువంటివి మీకు సాధ్యమైతే విత్ మ్యూజిక్, దట్స్ గుడ్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్. మన ధర్మనాశకులకి కూడా మన వాళ్ళు లక్షలు కోట్లు దారపోసి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు. మనం గమనించాలి ఒక విషయం. మా సత్యనారాయణ గారిని, మా వజీర్ బాషా గారిని ఏ పుస్తకం కలిపింది? భగవద్గీత కలిపింది. భగవద్గీత ఎక్కితే
ఒక బ్రాహ్మణుడు, ఒక హిందువు, ఓ పండితుడు, ఒక ముసల్మాన్ జన్మ తీసుకున్నటువంటి వజీర్ బాషా గారు ఇద్దరు ఒక వేదికపై భగవద్గీత యొక్క అధ్యాయాలు వారు చెప్పి లోకంలో శాంతిని నెలకొల్పుతారు. మీకు తెలుస్తుంది, కనబడుతుంది. ఇక్కడ వారు ఇందాక భాషా గారు మాట చెప్పారు, ఇంత గొప్ప భగవద్గీత మనకుంటే మనం తుపాకులకు భయపడతామా అని. ఇది మనకి ప్రేరణ కలగాలంటే మనం భౌతికత చదవాలి కదా. చదవాలంటే మన ఇంట్లో ఉండాలి కదా, అది ఉందనే స్పృహ మనకు ఉండాలి కదా, జీవితంలో అదొక భాగం కావాలి కదా. అది మనం చేయట్లేదు. నాకేమనిపిస్తుందంటే వాన ప్రభావం ఉంది, తుఫాను ప్రభావం ఉంది ఈ కుర్చీలు నిండకపోవడంలో. కానీ ఇక్కడ బ్రహ్మయ్య గారిది కానీ, సుబ్బారావు గారిది కానీ, రాంపండు గారిది, వారి శరణ్ యొక్క శివకృష్ణ యొక్క ఎవరి కృషి లోపం లేదు. అది ఘనంగా ఖచ్చితంగా చెప్తారు. వారి కృషి వల్లనే ఈ కార్యక్రమం మన బైక్ ర్యాలీ అద్భుతంగా జరిగింది. ఇది బిగ్ హ్యాండ్ ఆల్ అవుట్. నేనేం భావిస్తున్నానంటే ఇక్కడ విషయం కంటే విషం బాగా పాకుతుంది. విషయం వెళ్ళాలి ప్రతి ఇంటికి, ఆ విషయం వెళ్ళడం లేదు, విషం వెళ్తుంది. విషం పంచేవాళ్ళు చాలా డెడికేటెడ్గా ఉంటారు. ప్రపంచ నాశనం కోసం పనిచేసేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి తన నడుముకి బెల్ట్ కట్టుకుని చావడానికి సిద్ధపడ్డాడంటే వాడికి ఎంత డెడికేషన్ ఉండాలి ఆలోచించండి. వాడు చచ్చిపోతాడు, కానీ వాడికి తృప్తి ఏంటి? వాడితో పాటు కొంతమందిని చంపేను అని తృప్తి. దానికోసం వాడు బెల్ట్ బాంబు ధరించి అలా వందల వేల మందిని ముష్కర మొక్కలో ప్రపంచంలో ఎంతోమందిని చంపుతున్నాయి. ఇంకా ప్రస్తుతం సూడాన్ చూడొచ్చు. చూడు పిన్నమ్మగారు చూడట్లేదు, కానీ సూడాన్లో నరమేధం రోజు జరుగుతుంది. మరి వాళ్ళకి ఆ విషం ఎక్కినట్లుగా వారు అలా తయారవడానికి కారణం ఏంటి? విషం ఎక్కడమే. వీడు భగవంతుడి అంశ అనే భావన లేకపోవడం, వాడేదో కాఫీరు లేదా వాడు అవిశ్వాసి, ఇటువంటి దిక్కుమాలి తీవ్రవాద భావజాలం వారికి కలగడం వల్ల వారు అలా తయారయ్యారు. మరి భగవద్గీత ఏం చెప్తుంది? హిందువుగా పుట్టి 50, 60, 70 ఏళ్ళు వచ్చినా మనకి తెలియదు. ఎందుకు తెలీదు? మనం చదివి చావం. ఏమన్నాను? చదవము అనలేదు నేను, చదివి చావము అన్నాను. ఎందుకు అలా తయారయ్యారు? బాల్యం నుంచి బోధింపబడలేదు. ఎవరు బోధించాలి? అమ్మా నాన్న, గురువు, పాఠశాలలో ఉపాధ్యాయులు. ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. ప్రతి స్కూల్లో పోతన గారి భాగవతం తెలుగు పద్యాలు చెప్పేవారు. అలా మా స్కూల్లో ఏదో ఒక పద్యం చెప్పారండి, నాకు ఇంకా గుర్తుందండి అన్న పుణ్యాత్మలు చేయొద్దండి. ఈ లైట్ తిప్పితే ఆనందపడతాను. బాబు లైట్ బాయ్, ఓ లైట్ తిప్పడు. ఎవరు నేర్చుకున్నారు చిన్నప్పుడు? భాగవత శ్లోకం మా స్కూల్లో వచ్చింది అని. ఈ లైట్ లేదో ఇటు 2 పెట్టిన వాళ్ళు అటు 2 పెట్టచ్చు కదా, ఎంత కష్టపడ్డారు. వాళ్ళు కనపడట్లేదు. అమ్మాయి మాకు మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు అట్లే ఉంచు లైట్. మీరు కనపడుతున్నారు, మీరు కనపడాలి. మాకేమో అసలు ఏం కనపడకుండా లైట్లు మొఖం మీద ఇచ్చారు. సో పద్యాలు నేర్చుకున్న వాళ్ళు, మాకు ఇంకా గుర్తుందన్న వాళ్ళు, వీరు భాగ్యవంతులు. వారికి గట్టిగా అందరూ తెలుగువాడు ఒక లైట్ ఇటు ఒక లైట్ అటు పెట్టవా బాబు ఆయన, ఒకటి ఇటు పెట్టాను లైట్ సరిపోతుంది. ముఖం మీద పెట్టుకున్నా కాస్త ఆకాశం వైపు పెడితే సుఖం. ముఖం మీద పడుతుంది, ఎవరు కనపడలేదు. వీళ్ళైతే అలా పైకి పెట్టి లెఫ్ట్ సైడ్ రైట్. చూడండి, తెలుగువాడికి 3 సొంతం. ఏంటవి?
పద్యము, అవధానము, హరికథ. చిన్నప్పుడు అమ్మతోనో నాన్నతోనో తాతయ్యతోనో హరికథకి మేము వెళ్ళేము అన్నోళ్ళు చేద్దాం. అబ్బా చెప్పవయా, ఒక లైట్ తిప్పు. ఎన్ని లైట్లు వెళ్ళినాయి అక్కడ? అద్భుతం అద్భుతం అద్భుతం. అందరూ గట్టిగా. శ్రీమద్ అజ్జాడ నారాయణదాస్ గారికి. వారు మహాత్ములు. వారు హరికథకి అంతకుముందు కూడా ఉన్నప్పటికీ వారిని హరికథా పితామహులు అంటారు. వారు తెలుగువారు, విజయనగరంలో పుట్టారు, చాలా కృషి చేశారు. వారి శరీరము స్ట్రాంగే, వారి రచనలు స్ట్రాంగే, వారి వాక్కు గంభీరం, అష్టభాషా ప్రవీణం. మనకి తెలుసా? తెలియదు. అలా చాలామంది తెలుగు వాళ్ళు, గొప్పవాళ్ళు, గనులు మనకి తెలియకుండానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళిపోతున్నారు. మనకి ఎవడెవడో తెలుస్తాడు. నాన్న కొంచెం నాన్న, శివకృష్ణ ఎక్కడున్నాడు? మాట్లాడలేదు, కనబడలేదు. రైట్, మళ్ళీ మాట్లాడాలి. రాంపండు మాట్లాడాలి. మనం అందరం అభయ హిందూ సేన ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఎవరో మాట్లాడతారు, మనం చప్పట్లు కొడతాం. ఈ భావన నుంచి బయటికి రావాలి. నేను కూడా మాట్లాడతా, నేను కూడా పోట్లాడతా, నేను కూడా ప్రశ్నిస్తా, నేను కూడా ఎదిరిస్తా. ఈ భావన పెంచడానికే అభయ హిందూ సేన ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు వందే మాతరం విషయంలోకి వచ్చి మళ్ళీ నెల్లూరుకు వద్దాం మనం. విష్ణు దిగంబర్ పలుస్కర్ చాలా గొప్పవాడు, కుర్రవాడు. కాకినాడలో సభలు జరుగుతున్నాయి. WHO హ్యూమ్ అనేటువంటి వాడు స్థాపించిన విదేశీ భావజాలం కలిగిన ఒక బానిస పార్టీ ఆధ్వర్యంలో అప్పుడు వందే మాతరం పాడాలి అని నిలబడి ఆలపిస్తున్నాడు. ఆయన ఆలపిస్తుంటే ఈ దేశాన్ని చేర్చాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి మరో తీవ్రవాద పార్టీ దాన్ని అభ్యంతరం చెప్పింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. నేను చెప్తాను, చెప్పండి. ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే పాడాల్సిందే. ఓకే, ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే. కాబట్టి వందే మాత్రం అంటే అర్థం ఏమిటండి? అమ్మ నీకు వందనం, అమ్మకి విలువ ఇవ్వనటువంటి మతాలు నశించుగాక. మనకి అమ్మతోనే అన్నీ మొదలవుతాయి. తెలుగు వాళ్ళం ఆ ఆ ఈ అందులో ఎంత ఫిలాసఫీ ఉందో తెలుసా? ఆ అమ్మ, తర్వాత అమ్మ లాంటి ఆ ఆవు, తర్వాత ఈ ఇల్లు, తర్వాత ఈ అదే ఈగలో దోమలో వస్తాయి రావని చూడండి. ఈ ఈగ ఎవరు మార్చే తెలుసా? మన మీద పగ ఉన్నటువంటి గొర్రెలు. ఈ హిందీలో మా చిన్నప్పుడు హిందీ నేర్చుకోవడం అనే ఒక ప్రారంభికలో హిందీ అక్షరాల్లో గా అని వచ్చినప్పుడు ఏమొచ్చేది? గణేష్ అని వచ్చేది. తర్వాత కాలంలో దాన్ని గాడిదని చేశారు. ఏ గాడిద కొడుకో దాన్ని గాలో గణేష్ తీసి గద అని పెట్టాడు. గణేష్ చూస్తే ప్రేరణ వస్తుంది, అమ్మ నాన్న ఎలా గౌరవించాలో తెలుస్తుంది. కానీ గాడిద కొడుకులు గాడిద పెట్టడం తప్ప ఏం తెలుస్తుంది? కాబట్టి మన చదువుల ద్వారా మనం వికసించేలా చేయవలసినటువంటి విద్య మన మిథ్యలో పడేసింది. అందువల్ల హిందువులు
ఏ భావజాలం కలిగి ఉండాలో తెలియక దిక్కుమాలిన సెక్యులరిజం అనేటువంటి భావజాలానికి లోనై అదేదో గొప్పదనుకుంటూ తమ కట్టెను వాళ్ళే కాల్చుకుంటున్నారు. నెల్లూరు ఏం గుర్తు రావాలి? తలపగిరి రంగనాథ స్వామి భగవానికి, వేదగిరి నరసింహదేవ్ భగవానికి, రజతగిరి వరదరాజ స్వామి భగవానికి, జొన్నాడ కామాక్షి మాయికి, శ్రీ రాజరాజేశ్వరి మాయికి, శ్రీ పెన్నా మాయికి. ఇది నెల్లూరు, ఇది నెల్లూరు. రొట్టెల పండుగ మట్టి బుద్ధి ఉందా? బుద్ధి ఉందా? కాలితే మీకు బుద్ధి తెలియకపోతే భాషా గారిని అడగండి. దర్గా అంటే ఏంటో అడగండి, ఆయన భాషలో చెప్తారు. చాలా సింపుల్. దర్గా అంటే పడుకోబెట్టిన శవం, చర్చ్ అంటే నిలబెట్టిన శవం, గుడి అంటే శివం, పరమ శివం. మనకి మొహమాటం, పిరికితనం, భయం. ఆడేమన్నా అనుకుంటాడు. ఏంటి అనుకునేది? ఏంటి అనుకునేది? ఉదాహరణకి అమ్మని అడుగుతాను, అమ్మ మీ నాయన పేరేంది? మాల్యాద్రి. చెప్పిందా? ఇట్లా ఎవరో మనం అడిగాం వాళ్ళ నాయన పేరు ఏందని. పిచ్చయ్య. వాళ్ళ నాయన పేరు పిచ్చయ్య. నన్ను బెంచ్ కారులో తీసుకెళ్ళాడు ఆయన. బెంచ్ కారులో తీసుకెళ్ళాడు. నేను ఇలా అడుగుతాను కదా సభలో, సార్ మీ నాన్నగారి పేరు అన్న. బెంచ్ కారులో నన్ను తీసుకెళ్ళిన ఆయన వాళ్ళ నాయన పేరు పిచ్చయ్య. బాగుండదేమో, ఇంతమంది ఉన్నారో బెంచ్ కారు లెవెల్కి వచ్చాం, మా నాయన పేరు ప్రభాస్ అంటాడే ఏంది? అంటాడా? అంట కదా. కాబట్టి మీ నాన్న పేరు పిచ్చయ్య, పిచ్చయ్యనే చెప్పాలి, ప్రభాస్ అని మార్చకూడదు. అలాగే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజమే చెప్పాలి. శివారాధన చెయ్యాలి, శవారాధన చేయకూడదు. రొట్టెల పండగ అని చేస్తారు. అది ఏంటి? పిండాకూడు. మనకి పిండాకూడు, అది పిండా రొట్టె. నీ బుర్రలో ఉంది మట్టె కదా. ఎవడో చచ్చిపోయాడు, పిండాలు ఇట్టారు. ఆ పిండాలు నువ్వు వెళ్ళి తినేది ఏంది? దాంట్లో మళ్ళీ పెళ్లి పిండం, ఉద్యోగ పిండం, నీకు పెట్టాలి పిండం. కొంచెం ఇంగితం ఉందా? గుడికి రావడానికి నొప్పా. కొంచెం ఆలోచించాలి, ఆలోచించాలి. భగవద్గీత ఎక్కితే భాషా గారు తయారవుతారు, ఇంకేదో ఎక్కితే పిల్లాడని తయారవుతాడు. ఎవరు కావాలి? ఏది ఎక్కాలి? ఏది ప్రపంచానికి కావాలి? అందుకని భగవద్గీతని మనం చదవాలి, వినాలి, చెప్పాలి. ఈ మూడు చేయాలి. అది చెప్పడానికే అభయ హిందూ సేన పుట్టింది. మనం విషయం ముందుకెళ్ళే లోపు వందే మాత్రం పూర్తిగా సత్యనారాయణ గారు ఆలపిస్తారు. మనం నిలబడదాం. తర్వాత దీన్ని కొనసాగించి చాలా విషయాలు మనం మాట్లాడుకుని ప్రసాదాలు తీసుకుని వెళ్దాం. చక్కగా అందరు నిలబడదాం. పూర్తి వందే మాతరం అయిన తర్వాత మనం